అడుగుతున్నాడు, ఇవ్వండి రా బాబు, ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదంటే ఎవడెవడో. ఎందుకంటే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఉంటే అట్టండి జరుగుతాయి. వరకట్నాలంటూ లరకట్నాలంటూ నీ కూతుర్ని వరకట్నం కింద చంపినోడు, ఇప్పుడు నీ కూతుర్ని వరకట్నంతో హింసించినోడు, నిన్ను చంపిన మర్డర్ కేసు బయటకు రాలేడా? ఇస్తాడు. ఆస్తులంటూ అంతస్తులంటూ ఉద్యోగాలంటూ లక్షల శాలరీలంటూ ఆశలకు పోయి అమ్మాయిల జీవితాలు, అమ్మాయికులైనటువంటి అమ్మాయిల జీవితాలు ఇటువంటి అసువులు బాసిన జీవితాలు చేస్తున్నారు అన్నమాట. అమ్మాయి అలాగే ఉండిపోయింది, తండ్రిలు పెడుచు అంటే మాట్లాడడానికి వెళ్తే చంపేస్తారా? తండ్రిగా వచ్చి మాట్లాడొద్దా? తప్పేంటి, ఏం జరుగుతుంది ఏంటని అడిగే హక్కు తండ్రికి లేదా? మాత్రం మరి పిల్లనిచ్చి కట్నాలు ఇచ్చి, కోట్లు కట్నాలు ఇచ్చి, పిల్లనిచ్చి, మీరు అడిగినంత బంగారాలు ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేసిన తండ్రిగా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఏంటో కనుక్కుందామని వచ్చి మాట్లాడతారు. మాట్లాడినందుకు మాత్రమే అమ్మాయిని కొట్టి అడగడానికి వచ్చిన అమ్మాయి నాన్నని కొట్టి మీరు అన్న మనుషులా లేకపోతే ఇంకేమన్నా రాక్షసులా లేకపోతే ఇంకేమన్నా